యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 8 వరకు చదవండి చాలు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడే ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం ఎందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగనే ఉన్నాడనెను. ఇక్కడ ఈరోజు నేను చెప్పబోయే అంశంలో పరిశుద్ధాత్మ దేవుని గురించిన కొన్ని ప్రత్యేక విషయాలు యేసు ప్రభు వారు నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్పారు. అవి నేను చెప్తాను, ఒక 3 విషయాలు. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నికోదేము అనే వ్యక్తి, ఇతను ఒక ఫరిసేయుడు, యూదుల కౌన్సిల్లో ఒక ప్రధాన యాజకుడు వంటివాడు. అయితే ఆయన వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు రాత్రివేళ, నువ్వు బోధకుడివి, నువ్వు దేవుడి నుంచి వచ్చావు, నువ్వు చేసే ప్రతిదీ దేవుడు సహాయం లేకపోతే ఇవన్నీ జరగవు, నువ్వు చేసే అద్భుతాలు కానీ సూచన క్రియలు కానీ. సో ఆయన ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అనే ప్రశ్న ఆ మనసులో ఆయనకి. ఇలాంటి కార్యాలు, ఇలాంటి అద్భుతాలు సూచన క్రియలు దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరు చేయలేరు. నువ్వు మంచి బోధకుడివి, నువ్వు దేవుడి నుంచి వచ్చావు అని అడిగినప్పుడు వెంటనే యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నీతో నిశ్చయంగా చెప్తున్నాను, తిరిగి జన్మిస్తే కానీ, ఒకడు తిరిగి జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడలేడు. తిరిగి జన్మించే అనుభవం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ యేసుప్రభు వారు నికోదేముకి చెప్తారనమాట. తిరిగి జన్మించడం అంటే ఏంటండి? నేను ఒక్కసారే పుట్టాను కదా మా అమ్మ కడుపులో, నేను మరలా ఎలా జన్మిస్తాను అంటే నికోదేము కూడా ఇదే మాట అంటాడు. అదేంటి, నేను ఒక్కసారే పుడతాను కదా మా అమ్మ కడుపులోంచి, రెండోసారి మరలా వెళ్ళి మా అమ్మ గర్భంలో మరలా ఎలా బయటకు వస్తాను? ఇది అసాధ్యం కదా అని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ప్రభువారు అంటారు, నీతో నిశ్చయంగా చెప్తున్నాను, ఒకటి నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నారు. మీరు యేసుప్రభు వారి మాటలు గమనిస్తే మొదటిసారి చూడలేరు అన్నారు, రెండోసారి ప్రవేశించలేడు అన్నారు. చూడలేకపోవడం, ప్రవేశించలేకపోవడం. తిరిగి జన్మిస్తే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు, అలాగే ఆత్మ మూలంగా నీటి మూలంగా తిరిగి జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేరలేడు. ఇక్కడ ఈ 2 విషయాలు మనం ఈరోజు ధ్యానిద్దాం. ఒక వ్యక్తి అండి యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు అతని పాత స్థితి, అతని జీవితం ఏదైతే ఉందో, ఒకప్పుడు ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి పాపం చేసినా, ఒకసారి యేసు ప్రభు సువార్త విన్నాక మొదటిగా ఒక వ్యక్తి హృదయంలో కలిగే ఆ స్పందన ఏంటంటే, నేను పాపిని, నేను ఇలా ఉండకూడదు, నేను నా జీవితం మార్చుకోవాలి, ఇలాగే కంటిన్యూ అయితే నేను నాకే కాదు సమాజానికి, నా ఇంటి వారికి, నా కుటుంబానికి నేను చాలా పాపిలా, దోషిలా ఉంటాను. సో నేను ఈ నేను బతకాలి అని అనుకోవట్లేదు అనే మొదట పశ్చాత్తాపము అనేది వస్తుంది ప్రతి ఒక్కరి వ్యక్తిలో, ఎవరైతే యేసు ప్రభు సువార్త వింటారో. ఆ పశ్చాత్తాపం వచ్చాక నేను మారాలి అనే ఆలోచన ఏదైతే వస్తుందో దాన్నే మారు మనసు అంటారు. ఆ మారు మనసు అని వచ్చినప్పుడు మనకి పరలోక రాజ్యం అనే నిరీక్షణ మనకుంది. మనం మారితే మనం పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాము, పరలోక రాజ్యంలో ఉండగలుగుతాము అనే ఆశ వస్తుంది. సో మొదట తిరిగి జన్మించాలి అని చెప్తున్నాడు ప్రభు. ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, యేసు ప్రభువుని తెలుసుకొని వ్యక్తిగతంగా హృదయంలో నేను ఇలా ఉండకూడదు, నేను నా స్థితిని మార్చుకోవాలి, సో నేను ఇది నా సొంతగా చేసుకోలేను కాబట్టి నాకు యేసు ప్రభు కావాలి, ఆయనతో ప్రార్థన చేస్తే, ఆయనతో క్షమాపణ అడిగితే, ఆయన దగ్గర నేను నా హృదయాన్ని తెరిచి మాట్లాడితే, మొత్తం చెప్తే ఆయన నన్ను దీవిస్తాడు, ఆయన నన్ను క్షమిస్తాడు, నాకు కొత్త జీవితాన్ని ఇస్తాడు అనే నిరీక్షణే మారు మనసు కలిగిన హృదయం, మారు మనసు అనుభవం అంటారు. అయితే చాలామంది తెలుసుకుంటారు ఫస్ట్ స్టేజ్లో యేసు ప్రభు సువార్త మొత్తం వింటారు,
విన్నాక చివరిలో వాళ్ళకున్న బంధకాలు బట్టి, బంధువులు బట్టి, స్నేహితులు బట్టి వాళ్ళు ఇంకా అక్కడ ఆగిపోతారు. కొంతమంది 50% పైపులు ఏంటంటే ఆగిపోతారు. అమ్మో, దేవుని వాక్యం చదవడం, చర్చికి వెళ్ళడం, లేకపోతే ఈయన వాక్యంలో నడవడం, దేవుని యేసుప్రభు మార్గం నడవడం చాలా కష్టం, మా వల్ల కాదు. కానీ మేము సీక్రెట్గా నమ్ముకుంటాం, దేవుని వ్యక్తిగతంగా చేసుకుంటాం, కానీ అందరి ముందు మేము బహిరంగంగా యాక్సెప్ట్ చేయలేము, ఒప్పుకోలేము అంటారు. అలా ఒప్పుకోనప్పుడు నా ముందు మీరు గనక యేసుప్రభు గురించిన సాక్ష్యం, ఆయన వాక్యం మనం అందరి ముందు ఆయన నాకు తెలుసు అని ఒప్పుకుంటే ఆయన కూడా పరలోక రాజ్యంలో ఇతను నా బిడ్డ అని ఒప్పుకుంటాడంట. మనం సిగ్గుపడి మొహమాట పడి ప్రభు పేరు చెప్తుంటే వాళ్ళు ఏదో అంటారని మనం దాచేసామనుకోండి, మనం దేవుని ముందు దోషులుగా ఉంటాం. సో మొదటిగా మనకు వచ్చేది పశ్చాత్తాపం, మారు మనసు. తర్వాత రెండోసారి ప్రభువారు అంటారు, నువ్వు ప్రవేశించాలంటే నీకు 2 కావాలి. ఒకటి నీటి ద్వారా, ఆత్మ ద్వారా. అందరూ నీటి ద్వారా బాప్తిజం పొందుతారు. నీటి ద్వారా బాప్తిజం పొందుతారు అంటే మనల్ని బాప్తిజం ఇచ్చేటప్పుడు ఆ నీటిలో ముంచుతారు. ముంచినప్పుడు పాత వ్యక్తి, పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత హృదయాన్ని నేను విడిచిపెట్టి కొత్త హృదయాన్ని, కొత్త జీవితాన్ని నేను సంపాదించుకుంటున్నాను అంటే బ్రాండ్ న్యూ, కొత్త వ్యక్తిగా మారుతారు. దాన్నే తిరిగి జన్మించడం అంటారు. అయితే తిరిగి జన్మించే అనుభవాలు చాలామంది 90% క్రైస్తవులు బాప్తిజంతో ఆగిపోతారు. ఇంకో 10% మాత్రం బాప్తిజంతోనే కాక ఇంకొక బాప్తిజం పొందుతారు. అదే అగ్ని బాప్తిజం. దాన్నే ఆత్మ బాప్తిజం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందుకుంటారు. అందుకే ప్రభువారు అన్నారు, నువ్వు అగ్ని చేత కొద్ది కాలంలో అగ్ని ద్వారా మీరు బాప్తిజం పొందుతారు అని చెప్తాడు ఆయన. సో ఈ ఆత్మ బాప్తిజం అంటే ఏంటి అండి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం నార్మల్గా నీటి బాప్తిజం తీసుకుంటే మనం దేవుని కొరకు కొత్త జీవితం జీవిస్తాము, దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని కొరకు మనం మంచిగా బతకాలి అని మనం ఒక ఆలోచన కలిగి ఉంటాం. అదే ఆత్మ బాప్తిజం ఏంటంటే, మనం పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా నడిపిస్తాలో నడుచుకుంటా, పరిశుద్ధాత్మ దేవుడికి నేను లోబడాలి, దేవుని ఆత్మ సంగతులు నేను తెలుసుకోవాలి, నేను శరీరానుసారంగా భక్తి చేయకూడదు, ఆత్మానుసారంగా చేయాలి, ఎందుకంటే దేవుని ఆత్మ నాలో ఉంది అని మనం గుర్తిస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని పరిశుద్ధాత్ముడు అంటే జీవం ఇచ్చే దేవుడు. సో ఆయన మన క్రైస్తవ భక్తికి, ఒక భక్తి చెయ్యాలంటే, యేసుప్రభుని నమ్ముకోవాలంటే మన వెనకాల పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంటేనే మనం దేవుణ్ణి ప్రార్థన చేయగలం, ఆయన ఆరాధించగలం. సో ఇది ఎలా చెప్పచ్చు అంటే, మీకు ప్రేరేపణ వస్తుంది. ప్రేరేపణ, దేవుడి మందిరానికి వెళ్ళి పని చేయి, ఆ తర్వాత దేవునికి కానుక ఇవ్వు, లేకపోతే ఉపవాసం ఉండు, లేకపోతే దేవుని వాక్యం బాగా చదువు, దేవుడిని కొన్నిసార్లు మీరు స్వరం వినడం, దర్శనాలు చూడడం, కళలు, లేకపోతే దేవదూతలు వచ్చి మిమ్మల్ని మాట్లాడడం, కొన్నిసార్లు పరలోక దర్శనాలు చూడడం, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క క్రియలు అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా ఇవన్నీ మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగలుగుతాం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. అందుకే ప్రభువారు అన్నారు, శిష్యులతో అంటారు అపోస్తుల కార్యాల్లో క్లియర్గా ఏమంటారంటే, ఇంతవరకు 3.5 సంవత్సరం ఆయనతో సేవలో ఉన్నారు, కానీ ఆయన ఏమంటారంటే, మీరు సేవ చేయాలంటే, మీరు నా గురించి బలంగా సాక్ష్యాలు ప్రకటించాలంటే మీకేం కావాలి? నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి రావాలి. ఒక వరాన్ని ఇస్తున్నాను, అదేంటి, మీరు ఇంతవరకు నీటితో బాప్తిజం పొందారు, కానీ కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మతో ఆ బాప్తిజం పొందుతారు అనే మాట చెప్పారు. ఆ మాట ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోహాను నీళ్లతో బ్యాప్టిజం ఇచ్చాను, కానీ కొద్ది దినంలోగా మీరు పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం పొందేదారని. ఓకే, చాలండి. చూడండి, యోహాను బాప్తిజం నీటి వల్ల బాప్తిజం అయితే పొందుకున్నాం, కానీ కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందుకుంటారు అన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను నీటితో బాప్తిజం పొందాను అని అనుకున్న వారందరూ పరిశుద్ధాత్మతో బాప్తిజం పొందాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది మీకు చెప్పరు, కానీ నేను చెప్తున్నాను. నేను కూడా నీటితో బాప్తిజం పొందా, కానీ కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాలకి నాకు అర్థమైంది ఏంటంటే, పరిశుద్ధాత్మతో నేను బాప్తిజం పొందాలి అని నేను నిశ్చయంగా ప్రార్థన చేశాను. సో పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుటకు ఏం చేయాలంటే, కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా.
కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎవరైతే కనిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుని పరిశుద్ధాత్మని పొందుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే కేవలం చాలామంది ఈరోజు అనుకునే విషయం ఏంటంటే భాషల్లో మాట్లాడుతున్నారు అయితే పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు అనుకుంటారు. కానీ అది కాదు. పరిశుద్ధాత్మ పొందుకోవాలి అంటే ఆత్మ వరం రావాలంటే మనలో ఆత్మ ఫలాలు ఉండాలి. ఆత్మ ఫలం లేకుండా ఆత్మ వరాలు మనం పొందుకోలేం. ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ, దయాళుత్వము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము కదా, మంచితనము, ఇవన్నీ ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు ఫలించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన అభిషేకం రాదు. యేసుప్రభు వారు ఏమంటున్నారంటే నువ్వు ఆత్మలో జన్మించాక కొత్త వ్యక్తి అయ్యాక నీలో పరిశుద్ధాత్మ దేవుడు రావాలి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయా ప్రాంతాల్లో మనం చూస్తే సంసోను మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు బలంగా తను శత్రువుల్ని ఓడించడము మనం చూస్తాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సిచ్యువేషన్స్లో మనకు పాత నిబంధనలు కనపడతారు కదా. సౌలు ప్రవచిస్తాడు కదా. అట్లాగా కొన్ని సూచనలు మనం పరిశుద్ధాత్మ దేవుని చూస్తాం. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఏమన్నాడంటే ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీతోనే ఉంటాడు, ఆయన మీకు హెల్పర్గా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, ఒక అడ్వకేట్గా ఉంటాడు. ఆయన మీ పక్షాన ఉచ్చరించగానే సఖ్యం కానీ మూలుగులతో మీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనం ఎప్పుడు బైబిల్ చదివినా, నేను ఎప్పుడు బైబిల్ చదివినా నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో, ఆత్మలో బాప్తిజం పొందానో, నేను దేవుడి దగ్గర ఒకటే ప్రార్థన చేస్తా, దేవా ఈ వాక్యం చదివే జ్ఞానం నేను నా శరీర జ్ఞానాన్ని కాదు, నా బుద్ధి జ్ఞానం కాదు, నాకు ఆత్మీయ జ్ఞానం కావాలి. నాకు నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ వాక్యాన్ని గ్రహించే కృప చూపించు. నీ ఆత్మ వరాల ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు ఈ వాక్యం అర్థం చేసుకునేలా సహాయం చేయి. మనం ప్రేయర్ ఆత్మలో చేయాలి. చాలాసార్లు నోటిదిగా చేసేస్తాం, నాకు ఇది ప్రాబ్లం ఉంది ప్రభువా, ఇది సహాయం చేయి, అది సహాయం అని. కానీ పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ప్రార్థన చేసినప్పుడు మనం ఖచ్చితంగా జవాబులు పొందుకుంటాం 100%. ఎలా పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్ చేయకూడదు. కంట్రోల్ అంటే కొంతమందికి అన్ని భాషలు వస్తాయి, రాగానే ఇదేంటి ఏదేదో మాట్లాడుతున్నాను, నాకేదో పిచ్చెక్కిందా అని భయపడి మాట్లాడడం మానేస్తారు. అన్ని భాషల వరం అనేది ఒక సూచన, వన్ ఆఫ్ ద థింగ్. అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. పరిశుద్ధమైన జీవితం, మంచి మనస్సాక్షి, తర్వాత దేవుని కొరకు పౌరుషంగా వైరాగ్యంగా జీవించడం, ఆ తర్వాత తగ్గించుకోవడం, ప్రేమించడము, కృప చూపించడము, నశించిపోతున్న ఆత్మల పట్ల సువార్త ప్రకటించడము, దేవుని పనుల పట్ల బాధ్యత కలిగి నడుచుకోవడము, అన్నీ ఉంటాయి. ఒక్కటే కాదు, శుద్ధాత్మ అభిషేకం అంటే ఒక్క భాషలే కాదు, ఇవన్నీ కలిపి ఉంటేనే దేవుని కార్యాలు జరుగుతాయి. మరి ఇవన్నీ దేవుడు బైబిల్లో రాసినట్టుగా అందరూ మాట్లాడతారా అంటాడు పౌలు, అందరూ భాషలు మాట్లాడతారా అంటాడు. మాట్లాడరు. కానీ అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఇవ్వకుండా మానడు కదా అంటాడు ప్రభు. మీలో ఎవడైనా మీ కుమారుడు గుడ్డు అడిగితే పామిస్తారా? ఇవ్వరు కదా. అలాగే ప్రతి వానికి పరిశుద్ధాత్మ నిశ్చయంగా ఆయన ఇస్తాడు అంటాడు. అంటే అడిగితే ఇస్తాడు, అడగాలి. మనం అడగకుండా అది ఏదో తప్పు, దాంట్లో ఏదో అది మనకు అర్థం కాదు, మనం ఎందుకు మాట్లాడాలి భాషల్లో, మనం ఎందుకు కోరుకోవాలి అని మనం దాన్ని తప్పుగా తీసుకుంటే, దేవుని పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ లేదని ప్రభువారు చెప్పారు. అందుకే మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అది మనకు అర్థం కాని సబ్జెక్టు. కానీ మనం ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే దేవుడు పరిశుద్ధాత్మ గురించిన సంగతులు అనేక విషయాలు చెప్తాడు. మరి ఒక బండిలో ఒక వెహికల్లో, ఒక స్పోర్ట్స్ బైక్లో, స్పోర్ట్స్ కార్లో ఫ్యూయల్ ఉంటేనే బండి స్పీడ్గా వెళ్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఫ్యూయల్ లాగా అనమాట. ఆయన ఉంటేనే మనం ఆ కృపలో ముందుకు వెళ్ళగలుగుతాం, ఆ శక్తితో మనం సేవ చేయగలుగుతాం, ఆ శక్తితో ప్రార్థన చేయగలుగుతాం. శరీరంతో ఎంత ప్రార్థన చేసినా కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు, శరీరంతో మనం వాగ్దానాలు లేకపోతే వాక్యాన్ని మనం ఇది పాటించాలి అని మనం ఒక మైండ్లో పెట్టుకొని వాక్యాన్ని మెడిటేట్ చేసి బట్టి కొట్టి ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని ఎన్ని చేసినా అది ఒక ఆచారంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటాం మన జీవితాన్ని, మనం స్పిరిట్తో నడుస్తాం. ఇంకా మనకి శరీర పుష్ ఉండదు, శరీరంతో ఇంకా ప్రయాసం ఉండదు. సో పరిశుద్ధాత్మ దేవుని సహాయం
కోరుకోవాలి, మనం రావాలి అని కోరాలి. సో ఇక్కడ కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను ఎందుకు పరిశుద్ధాత్మ కావాలని. 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఏలనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం గాక శక్తితోనో పరిశుద్ధాత్మతోనో సంపూర్ణ నిశ్చయితతోనో మీ యుద్ధకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎల్ల ఎట్టివారమై ఉంటుమో మీరెరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. ఆమేన్. చూడండి, పౌలు అండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలు రాసిన పత్రికలో క్లియర్గా ఆయన ఏమంటున్నాడంటే, నా ప్రియమైన సహోదరులారా, ఆయన దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు. మా సువార్త మీతో మాట ద్వారా రాలేదు కానీ శక్తితో వచ్చింది. ఆ శక్తి ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మతో. తర్వాత ఏంటంటే ఏం రాస్తుంది? సంపూర్ణ నిశ్చయతతో వచ్చింది. మీ మధ్యలో మేము ఎలా నడుచుకున్నామో మీకు తెలుసు. మీరు మమ్మల్ని వెంబడించేవారయ్యారు. ఆ తర్వాత ఎంతో శోధనలో, అనేక శ్రమల మధ్యలో వీళ్ళు దేవుని వాక్యాన్ని సంతోషంతో, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సంతోషంతో పొందుకున్నారంట. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటి తెలుసా? మీ చుట్టూ ఎన్ని పోరాటాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఉంటే, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో సంతోషం ఉంటుంది. చిన్న చిన్న వాటికి, లేకపోతే పెద్ద తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినా మీరు జనకరు, భయపడరు, ఓడిపోరు, ఓటమి ఒప్పుకోరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారు. యేసు ప్రభు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నేను దేవుని సంబంధిని, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు ఎంచుకున్నాడు, దేవుడు నన్ను అభిషేకించాడు. కాబట్టి ఏ హాని నాకు రాదు. ఎన్ని కష్టాలు వచ్చినా నేను దాటుకొని బయటకు వచ్చేస్తాను. నాలో దేవుని సంతోషం ఉంది అని మీరు గుర్తింపు కలిగి ఉంటారు. ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, మా సువార్త మాటతో కాదు శక్తితో వచ్చింది. ఈరోజు మాటతో వాక్యాన్ని చెప్తున్నారు చాలామంది, కానీ మాట చేత కాదు, కానీ శక్తి పరిశుద్ధాత్మ దేవుడు అంటే శక్తి ద్వారా లోతైన కన్విక్షన్, లోతైన పశ్చాత్తాపం, లోతైన మారు మనసు ద్వారా మనం దేవుని కార్యాలు మన చుట్టూ ఉన్న వారికి చూపించాలి. అది ఎలా చూపించగలమంటే దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకుంటే దేవునిలాగా ఉండాలి, యేసు ప్రభులాగా నేను మారిపోవాలి అని మనం రూపాంతరం చెందాలి ఆధ్యాత్మికంగా. నేను మారాలి, నేను ఈ విషయంలో మారాలి. కొంతమందికి ఫోన్ అడిక్షన్స్ ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా ఫ్రెండ్స్తో మాట్లాడతారు, కొంతమంది ఎక్కువగా పొరుగింటి వారితో మాట్లాడతారు, కొంతమంది ఎక్కువ బంధువులతో మాట్లాడతారు. అక్కడ మనం కట్ షార్ట్ చేసుకొని, లేదు నేను దేవుడితో మాట్లాడాలి, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, నేను వాక్యాన్ని, ఈ బుక్ చదివి మెడిటేట్ చేద్దాం, బైబిల్లో 1 తెస్సలోనికలు రాసిన పత్రిక, లేకపోతే నేను ఇంతవరకు ప్రకటన చదవలేదు, ప్రకటన గ్రంథం చదువుదాము, లేకపోతే నేను ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాలి, చర్చిలో పెడుతున్నారు కదా. కొన్ని విషయాలు మీకు ఇట్లా లైట్ కదా, చీకటిలో ఒక లైట్ వేస్తే ఎలా ఉంటుంది, కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు లైట్ వేస్తాడు. షట్ ద లైట్ అంటారు, అంటే ఫోకస్ చేస్తాడు కొన్ని విషయాల్లో. దాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళారనుకోండి, ప్రతి దానికి లోబడ్డారనుకోండి, పరిశుద్ధాత్మలో బాప్తిజం మీరు పొందుతారు. హల్లెలూయా. మరి మేము నెక్స్ట్ మంత్ చర్చ్లో వచ్చే వాళ్ళందరికీ కొంతమంది బాప్తిజం అడిగారు. సో నేనేం ప్రార్థన చేస్తున్నాను తెలుసా వాళ్ళ కోసం? మీరు నీటితో బాప్తిజం పొందుకుంటున్నారు, కానీ మీరు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిజం పొందుకోవాలి. అది ఇంపార్టెంట్, అది కంపల్సరీ, అది దేవుడు చెప్పాడు అని నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారంటే మీరు ఖచ్చితంగా దేవుని కార్యాలు ఇంకా బహుబలంగా ఆ భక్తిని మీరు చేయగలరు. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఆత్మలో జన్మించాలి అన్నాడు. శిష్యులు కూడా కనిపెట్టారు మేడగదిలో. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో సంఘంలో, ఎక్కడైతే కలిసి కూర్చుంటారో, పరిశుద్ధాత్మ దేవుని సంగతులు మనం ఎక్కువగా చర్చిస్తూ ఉంటామో, ప్రభు కార్యాల గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తామో, అక్కడ దేవుని అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఏంటంటే స్వస్థతలు జరుగుతాయి. మనం అడిగి ఊహించిన దానికన్నా గొప్పగా మన జీవితాల్లో ఫైనాన్షియల్గా దేవుడు దీవిస్తాడు. ఓకేనా. తర్వాత మీరు ఆత్మలో ఇంకా బహుబలంగా వాడబడతారు, వాక్యాన్ని ఇంకా బాగా చదవగలరు, వాక్యంలో అనేక లోతైన మర్మాలు తెలుసుకుంటారు, మీలో ఆ ఆనందం ఉంటుంది. ఇక్కడ పౌలు రాస్తున్నాడు కదా, ఎన్ని కష్టాలున్నా చుట్టూ మీ హృదయంలో అనే ఆనందం, ఆ ఆనందం ఎవరు తీసివేయలేరు, కొట్టివేయలేరు. ఎవరు ఉన్నా ఎవరు వదిలేసినా
పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీద ఉంటే మీరు దేవుని కొరకు ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తారు, ఏం చేయమన్నా చేస్తారు. ఇంకా మిమ్మల్ని ఎవ్వరు ఎదుర్కోలేరు. సాతాను కూడా గజగజలాడతాడు, భయపడతాడు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే. అందుకే అపోస్తుల కార్యాలు చూస్తే అన్ని అపోస్తుల కార్యాలు అసలు పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేస్తాడు అనేది మనం ఆది అపోస్తులు 12 మంది శిష్యులు ఉంటారు కదా, వాళ్ళ జీవితాలు వాళ్ళ పరిచర్య స్టార్ట్ అయినప్పుడు 2వ అధ్యాయం తర్వాత నుంచి మనం చూస్తాం. పౌలు జీవితాల్లో, పేతురు జీవితంలో, తర్వాత ఫిలిప్పు, తోమా, ఇలా ఒక్కొక్కరిని దేవుడు ఎలా డిఫరెంట్ యాంగిల్స్లో వాడుకున్నారో మనం పరిశుద్ధాత్మ కార్యాలు, అపోస్తుల కార్యాలు మీరు బాగా చదవండి. మొత్తం ఈ సమయంలో టైం స్పెండ్ చేయండి, ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. మనం భక్తి అండి శరీరంగా చేయకూడదు. అందుకే రోమీలు రాసిన పత్రికలో క్లియర్గా రాయబడి ఉంటుంది 8వ అధ్యాయంలో చూడండి. రోమీలు 8:9 దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఆమేన్. దేవుని ఆత్మ మీలో నిలిచిన ఎడల మీరు శరీర స్వభావం కాదు కానీ ఆత్మ స్వభావం కలిగిన వారు. తర్వాత ఏముంది? ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆమేన్. మనకు నిరీక్షణ ఏంటంటే మనం పరలోక రాజ్యంలో యేసు ప్రభువుని చూస్తాము, మనం ఉంటాము, ఆ నిత్య జీవ వారసులుగా ఉంటామనే నిరీక్షణ. సో ప్రతి ఒక్కరికి గ్యారంటీ ఏంటంటే పరలోకానికి మనం వెళ్తాము. ఎందుకంటే నేను బాప్తిజం పొందే చర్చికి వెళ్తా, వాక్యం చెబుతా, అంతవరకు బాగుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాసుంది, యు ఆర్ నాట్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఫ్లెష్ బట్ ఆర్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ స్పిరిట్. మీరు శరీర స్వభావం కలిగిన వారు కాదు కానీ ఆత్మ స్వభావం కలిగిన వారు. ఇది గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం శరీర ఆలోచన, శరీర తత్వము, శరీర న్యాచురల్గా థింక్ చేయకూడదు. స్పిరిట్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం ఒకటి ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకొని, మీలో ఆత్మ ఉంది, మీకు దేవుడు ఆత్మ ఉంది, దేవుడు ఆత్మ ఇచ్చాడు, ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. సో మనం ఇప్పుడు ఏది చేసినా స్పిరిచువల్గా థింక్ చేయండి, ఆధ్యాత్మికంగా ఆలోచించండి. ఫిజికల్గా ఇస్తే దానివల్ల మనకి ఫిజికల్గా ఆలోచిస్తే ఫిజికల్ నేచర్ అనేది దేవుడికి నచ్చదంట. ఇక్కడ రాసి ఉంటుంది 8వ వచనం, ఎవరైతే శరీరానుసారులు దేవుని సంతోషపెట్టలేరు. చాలామంది ఈరోజు భక్తిని శరీరానుసారంగా చేస్తున్నారు. నేను ఒక వారం చర్చికి వెళ్ళాలి, ఇప్పుడు లెంట్ డేస్ కాబట్టి రోజు 1 గంట చర్చికి వెళ్తున్నాను. చర్చికి వెళ్తే ఏమవుద్దమ్మా అంటే 40 రోజులు వెళ్తే మనకు దేవుడు ఏదో విడుదల ఇస్తాడు, మన అప్పులు పోతాయి, రోగాలు పోతాయి, లేకపోతే ఇది వస్తుంది అది వస్తుందని ఏదో ఆశ పెట్టుకొని వెళ్తే అది స్వార్థమైంది. అలా కాదు, నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, ఇంతవరకు నేను నాకు నచ్చినట్టు బతికాను, ఇప్పుడు నేను దేవునికి నచ్చినట్టు బతకాలి, నేను ఇంకా విడుదల పొందాలి, ఇదే పాత జీవితం నాకు వద్దు, నేను కొత్త జీవితాన్ని జీవించాలి, అది కూడా దేవుని శక్తితో, దేవుని ఆత్మతో నేను ఎల్లకాలం జీవితాంతం సంతోషము సమాధానము కలిగి జీవించాలి అని మనం నిశ్చయించుకుంటే దేవుని పరిశుద్ధాత్మని కోరుతాం. ఇప్పుడు ఇక్కడ ప్రభు అని అంటారు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ నువ్వు దాన్ని స్పర్శ చూడగలవు కదా. సో అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు అనేది మనం క్వశ్చన్ చేయలేము. ఎందుకంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కరితో డిఫరెంట్గా పనిచేస్తాడండి. కొంతమంది జీవితాల్లో స్వస్థతల ద్వారా పనిచేస్తాడు, కొంతమంది జీవితాల్లో ప్రవచనాల ద్వారా, కొంతమంది జీవితాల్లో ఫైనాన్షియల్గా దీవించి వాళ్ళని వాడుకుంటాడు, కొంతమందిని ఎలా అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి విడుదల వస్తుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే సమాధానంగా ఉంటుంది, కొంతమంది చెప్తారు మీరు మాట్లాడితే చాలా సమాధానంగా ఉంటుందండి, మనసు తేలిగ్గా ఉంటుంది అంటారు. అది గిఫ్ట్ అనమాట, దేవుని ఆత్మ. కొంతమంది ప్రేయర్ చేసినప్పుడు దేవుడు వాళ్ళకి బయలుపరుస్తున్నాడు దర్శనాల ద్వారా, ఇది జరుగుతుంది, ఇది జరగబోతుంది, వాళ్ళకి చెప్పు అని. ఇంకొంతమంది విషయాల్లో దేవుడు చెప్తాడు, ఇలా ఆత్మల వివేచన వరం ఇస్తాడు. సో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేసినప్పుడు ఆత్మవరాలు మనం పొందుకుంటాం. సో పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి. సో పరిశుద్ధాత్మని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి అని
ఆత్మదూలంగా నేను జన్మించాలి, ఆత్మలో అభిషేకం పొందాలి. సో మీరు కొరకు నేను ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాను. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, చాలామంది సంఘ పెద్దల్ని ఒకప్పుడు పెద్ద పెద్ద మెయిన్లైన్ చర్చెస్లో వాళ్ళు మాట్లాడినప్పుడు కండమ్నేషన్ స్పిరిట్తో మాట్లాడతారు. ఒక వ్యక్తి యవనస్తుడు ఎవరైనా మారారనుకోండి, కొత్తగా వచ్చారనుకోండి, వాళ్ళని ఖండం అంటే దోషారోపణ చేసి, నీకేం తెలుసు, నాకే తెలుసు, నాకు ఇంకా చాలా తెలుసు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం తెలుసు అంటే వాక్యాన్ని పట్టుకున్నారు, అక్షరాన్ని పట్టుకున్నారు, కానీ ఆత్మని పట్టుకోలే. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకిస్తాడో మనం చిన్నపిల్లల్లా మారిపోతాం. మనం ఎప్పుడు నాకు తెలుసు అని ఉండడం, కానీ ప్రభువా నాకు చెప్పు, నేను నేర్చుకుంటాను అని ఫీలింగ్లో ఉంటాం. అందుకే దావీదు ఏడుస్తాడు. కీర్తన 51 మనం చూస్తే ఆయన పట్టబడతాడు, వ్యభిచారంలో పట్టబడి, అంటే నాతాను ప్రవక్త చెప్పినప్పుడు పట్టబడిపోతాడు, ఒప్పుకుంటాడు. నువ్వు తప్పు చేశావు, బెత్షెబాతో పాపం చేసి తన భర్తను నువ్వు చంపించేశావు అని చెప్పినప్పుడు తను పశ్చాత్తాపడి ఏడ్చి తన అన్న మాట్లాడి తెలుసా, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయద్దు అంటాడు. అంటే ఏంటి? తీసివేయద్దు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైంలో వాడుకొని వాళ్ళని మళ్ళీ వెళ్ళిపోయారు. కానీ కొత్త నిబంధనలో ప్రభువారు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను, ఫిజికల్గా నేను ఉండట్లేదు కాబట్టి నా ఆత్మని మీ మధ్యలో పెడతా అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభు, తండ్రి ముగ్గురు ఒకటే, వేరు కాదు. సో యేసు ప్రభు మాటలే వాక్యాన్నే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. కానీ ఆయన పనిచేసే విధానం వేరుగా ఉంటుంది. చాలామంది ఆ పనిచేసే విధానం అర్థం కాక, దాని గురించి చెప్పక, పరిశుద్ధాత్మ దేవుని గురించి సరిగా చెప్పక, లేకపోతే ఆయన గురించి తప్పుగా ఆలుకుంటూ, తప్పుగా మాట్లాడుతూ, కొంతమంది సేవకులు యూట్యూబ్లో భాషల గురించి కానీ, ఆత్మవరాల గురించి కానీ, ఇంటర్ప్రిటేషన్ గురించి కానీ, స్వస్థత గురించి కానీ చాలా తప్పుగా మాట్లాడి దేవుని ఆత్మని దూషిస్తున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ప్రభువే నీ గాలి ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా అన్నాడు కదా. భూ సంబంధమైన విషయాలు చెప్తేనే నీకు అర్థం కావట్లేదు కదా, పరలోక విషయాలు చెప్తే నీకు ఏం అర్థం అవుద్ది అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి మీ మీదకి వస్తాడు అంటేనే నువ్వు నమ్మట్లా, మరి నువ్వు ఎట్లా నమ్ముతావు? పరలోకంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది మనిషి ఊహకు కూడా అందవు. అట్లాంటి విషయాలు చెప్తే నీకు ఎలా అర్థమవుద్ది అని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు ఏఐ టెక్నాలజీ అని అంటున్నారు కదా. ఏఐ టెక్నాలజీ అంటే ఒకప్పుడు మనకి ఎవ్వరికీ తెలియదు ఏఐ అంటే ఏంటి అని. కానీ ఇప్పుడు ఏఐ అనే టెక్నాలజీని వాడి రాకెట్లు పంపిస్తున్నారు, ఇంటర్నెట్ వస్తుంది, తర్వాత రోబోట్లు చేస్తున్నారు, ఎన్ని పరికరాలు తయారు చేస్తున్నారు. అది ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కావట్లా అది ఎలా చేస్తున్నారు. కానీ ఒక మనిషి తయారు చేసే ఒక వస్తువుని నమ్ముతున్నారు. అతను అంటే ఏఐ టెక్నాలజీతో మనం ఏ క్వశ్చన్ అడిగినా మనకు ఫోన్లో మనకి ఆన్సర్ ఇస్తుంది. ChatGPT అని, జెమిని అని, తర్వాత కొత్త ఏఐ వచ్చే యాప్స్, ఇవి మనకి సమాధానం ఇస్తాయి, మనం అన్నీ తెలుసుకోవచ్చు వివరాలు అని మనకు తెలుస్తుంది కదా. కానీ అది ఎలా పనిచేస్తుందో తెలియదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడో మనకు తెలియదు. కానీ మనం నమ్మాలి, విశ్వసించాలి, ఆయన్ని ఆహ్వానించాలి, ఆయన్ని గౌరవించాలి. ఎక్కడైనా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగి స్వస్థతలు వచ్చినా, అద్భుతాలు జరిగిన, విడుదల వచ్చినా మనం క్వశ్చన్ చేయకూడదు, అనుమానించకూడదు. మనం వీలైతే నమ్మాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని మనం గనక దాన్ని జడ్జి చేసి మాట్లాడితే మనం దోషులైపోతాం. కాబట్టి దయచేసి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా చెడ్డగా మాట్లాడితే క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు బట్టి దయచేసి మీరు దాంట్లో పాలుభాగస్తులుగా ఉండొద్దు, ఎంటర్టైన్ చేయొద్దు. మీరు సైలెంట్గా ఉంటే మంచిది. ఎందుకంటే మనకు తెలియదు దేవుడు ఆత్మ ఎలా పనిచేస్తుందో. ఒక్కరి మీద ఒక డిఫరెంట్గా పనిచేస్తుంది. ఇక్కడ మేము పంజాబ్ వచ్చాక తెలుసుకుంది ఏంటంటే, అనేక మంది ఇక్కడ వాక్యం తెలీదు, అస్సలు వాక్యం తెలీదు, అయినా సరే చాలామంది స్వస్థతలు పొందారు. మీరు నమ్ముతారో లేదో, చాలామంది స్వస్థతలు. మరి మన వైపు ఏమో చాలా వాక్యం తెలుసు, కానీ స్వస్థత జరగాలంటే చాలా ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు, అన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఏం సరిగా లేకున్నా వాళ్ళకు ఉన్న చిన్న విశ్వాసం ఏంటంటే, నాకు అయిపోద్ది, చెప్పారు పాస్టర్ గారు, నేను చర్చికి వెళ్ళా 4 వారాలు నాకు అయిపోద్ది, నేను నమ్ముతున్నా, అంతే, సింపుల్, అయిపోద్ది, స్వస్థత వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని విషయాల్ని నమ్ముతారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. నువ్వు అడిగితే తండ్రి నీకు నిశ్చయంగా పరిశుద్ధాత్మ ఇవ్వకుండా ఉండడు.
సో ఈరోజు మీరు ప్రార్థన నేను ప్రేరేపించబడి చెప్తున్నాను. మీరు త్వరలో మీ అందరూ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకం పొందుతారు. మీరు రాబోయే రోజుల్లో ఆత్మవరాలు మీ మీద దేవుడు కుమ్మరిస్తాడు. మీలో కొంతమంది భాషలు మాట్లాడతారు. మీలో కొంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ ద్వారా దేవుడు అనేక సూచన కార్యాలు చేయబోతున్నాడు. మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు డిగ్రేడ్ చేసుకోవద్దు, తగ్గించుకోకూడదు. నాకు రాదు, నాకు తెలియదు, నేను ఎలా చేయగలనంటే మీరు కాదు చేసేది. ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా చేస్తాడు. దావీదు గొర్రెల కాపరి. అతను రాజు ఎలా అయ్యాడు? దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. సో సౌలు అనే వ్యక్తి కూడా చిన్న బెంజమిన్ గోత్రం నుంచి వచ్చినాడు, చిన్న గోత్రం. కానీ అతను ప్రవచించగలిగాడు. ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తితో. శాంసన్ అనే వ్యక్తి చిన్న కామన్ మ్యాన్ కదా, ఒక ఇజ్రాయేలీయుడు. కానీ అతను అంత బలవంతుడిగా ఎలా మారాడంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. సో ఇలా చూసుకుంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఏదైనా చేయగలదు అని మీరు నమ్మండి. దేవుడు మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఆయన అభిషేకంతో నింపబడాలని నేను ప్రార్థిస్తాను. మరి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన, మీరు దేవుని అభిషేకం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. నికోదేము వలె మీరు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఇంత మేరకు మీరు నికోదేము వలె వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి ఉన్నారు. మీరు ఒక పద్ధతిలో భక్తి చేస్తున్నారు. కానీ ఇప్పుడు దేవుడు మీకు ఏమంటున్నాడంటే ఒక ద్వారం తడుతున్నాడు. అదేంటంటే ఆత్మలో బాప్తిజం పొందాలి. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పిల్లలు ఎవరైతే నీ బిడ్డలందరూ చేతులెత్తి కోరుకుంటున్నారో నాకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, నేను నా జీవితంలో విడుదల పొందుకోవాలి, నేను నిజంగా దేవుని కార్యాలు, యేసు ప్రభువుని, పరలోక రాజ్యాన్ని, దేవుని సంగతులు, ఆత్మ సంగతులు నేను తెలుసుకోవాలి, నేను గూఢమైన సంగతులు తెలుసుకోవాలి, నేను లోతైన భక్తిలోకి వెళ్ళాలి, గొప్ప విడుదల, గొప్ప స్వస్థతలు, అద్భుతాలు, సూచన క్రియలు నేను చూడాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో తండ్రి, ఈ క్షణమే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించి ప్రభువా. ఎవరైతే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందాలి, అగ్ని చేత బాప్తిజం పొందాలి, నా హృదయంలో సమాధానం, సంతోషం, మరి ఆ జీవం, కొత్త జీవితం నేను ఉప్పొంగాలి అని కోరుకుంటున్నారో, ఎండిపోయిన ఎముకల్ని ప్రభువా తిరిగి లేపి జీవాన్ని ఇచ్చిన దేవుడివి నువ్వు. మరి ఈ సమయంలో ఎవరైతే ఈ మీటింగ్లో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరి మీద తండ్రి నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి. హల్లెలూయా, 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 స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద తండ్రి అంత్య దినాల్లో నా ఆత్మని కుమ్మరిస్తాను. నీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు, మరి భాషల్లో మాట్లాడతారు, మరి అనేక గొప్ప సూచన క్రియలు జరుగుతాయన్నాం అయ్యా. విశ్వాసంతో మొరపెడుతున్నాము. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయి, ముఖ్యంగా అభిషేకాన్ని తెచ్చేయి. ఆత్మలో అభిషేకం పొంది అయ్యా నీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా ప్రతి ఒక్కరిని దీవించు. ఈ మీటింగ్లో ప్రభువా ఎవరైతే తండ్రి కోరుకుంటున్నారో నన్ను ఆత్మతో అభిషేకించు ప్రభువా, నన్ను అభిషేకించు ప్రభువా. అయ్యా నేను ఇంకా లోతుగా పరిగెత్తాలనుకుంటున్నాను, నీ కొరకు బలమైన కార్యాలు నా జీవితంలో జరగాలని ఆశపడుతున్నాను, కానీ అది నా వల్ల కావట్లేదు అయ్యా. నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఆ ఆత్మీయ శక్తి అభిషేకం నాకు దయచేయి అని ఎవరైతే ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి మీద యేసు నామంలో పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చునుగాక. ఐ రిలీజ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద మేనిఫెస్టేషన్. ప్రభువా ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రభువా కుమ్మరించండి ప్రతి ఒక్కరి మీద. వీళ్ళందరూ తండ్రి రాబోయే రోజుల్లో తండ్రి ఈ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకం పొంది భాషల్లో మాట్లాడుతూ స్తుతిస్తూ అనేక గూఢమైన సంగతులు తెలుసుకొని తండ్రి ప్రార్థన చేసిన, వాక్యం చదివిన తండ్రి కొత్త మర్మాలు తెలుసుకొని తండ్రి ఇంకా లోతైన భక్తిలోకి ముందుకు సాగే విధంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక దేవుని కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సావాసం సన్నిధి సదాకాలం మీ అందరికీ తోడేయండి. దేవుడు ఆయన ఆత్మతో మిమ్మల్ని అభిషేకించునుగాక. ఆమేన్, ఆమేన్.